నమో వెంకటేశ, నమో శ్రీనివాస. ఇది ప్రధానంగా నేను ఈ వీడియోను తల్లుల కోసం చెప్తున్నా. తల్లి పిల్లల పెంపకంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. కాబట్టి తల్లి పిల్లవానికి దేని గురించి చెప్పాలి అంటే ప్రధానంగా చిన్న పిల్లల నుంచి కూడా 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి కూడా భోజనం ఎలాగ చేయాలి, ఏం తినాలి, ఎంత తినాలి, ఎందుకు వృథా చేయరాదు అనేది చెప్పాలి, తప్పకుండా చెప్పాలి. రెండవది భజన్ అంటే భక్తి సేవ. ఎవరన్నా ఏమైనా పని చెప్తే తప్పకుండా ఆ పని చెయ్యాలి, అంటే సేవ చేయాలి, భగవంతునికి నమస్కరించాలి. మనకు అజ్ఞాత వ్యక్తిగా మనల్ని నడిపించే శక్తి భగవంతుడు అనేది పిల్లలకు చిన్నప్పుడే చెప్పాలి. 1 భోజన్, 2 భజన్, 3వది భాష. చక్కని భాష నేర్పించాలి. శ్రీరామచంద్రుడితోటికి మొట్టమొదటిసారిగా ఆంజనేయుడు పోయి మాట్లాడుతున్నప్పుడు 4 మాటలు మాట్లాడంగానే శ్రీరామచంద్రుడు లక్ష్మణుని పిలిచి, లక్ష్మణ, ఇతడు వేదాంగ పారంగతుడైనట్లున్నాడు, చక్కగా మాట్లాడుతున్నాడు, ఒకసారి నీవు మాట్లాడు అని చెప్పాడు. అంటే మనిషి విలువ పెంచేది మాట. కాబట్టి చక్కని మాట, చక్కని భాష కూడా నేర్పాల్సిన అవసరం ఉంది. 4వది భూష అంటే మనం వేసుకునే డ్రెస్సు, మనం ధరించే బట్టలు కూడా ఎట్లాంటివి వేసుకోవాలి, ఎట్లా వేసుకోవాలి, ఏ రకంగా ఉండాలి అనేది కూడా నేర్పించాల్సిన అవసరం. ఎక్కడ పోతున్నాం, అక్కడ ఏది అవసరం అనేది నేర్పించాల్సిన అవసరం ఉంది. ఇక 5వది భ్రమన్ అంటే తిరగడం. ఎవరెంట తిరుగుతున్నాడు, ఎక్కడ తిరుగుతున్నాడు అనేది కూడా గమనించాల్సిన అవసరము తల్లులకు తండ్రులకు తప్పకుండా ఉంది ఈ కాలంలో. కాబట్టి ఎక్కడ తిరుగుతున్నాడో చూడాలి. చివరిది భవనం అంటే ఇల్లు. ఇంటిని కూడా భగవాన్ సత్యసాయిబాబా అంటాడు, పరిశుభ్రతయే పరమాత్మ అని. ఇంటిని శుభ్రంగా ఉంచుకొనడం, ఎక్కడి వస్తువులు అక్కడ ఉంచడం, ఎక్కడి నుంచి అయినా తీస్తే